శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 16వ అధ్యాయం దైవాసుర సంపద్విభాగ యోగము నుండి వేళ మనం 11-12 శ్లోకాలని పరిశీలన చేసుకుందాం. చింతామ పరిమేయాంచ ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగ పరమాః ఏతావదితి నిశ్చితాః ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థసంచయాన్. భగవానులు చెబుతూ ఉన్నారు, వారు అపరిమితమైనదియు మరణము వరకు లేక ప్రళయ కాలము వరకు విడువనిదియునగు విషయ చింతన కోరికలను ఆశ్రయించిన వారును, కామోపభోగమే పరమ పురుషార్థముగా తలంచువారును, ఇంతకు మించినది వేరొకటి లేదని నిశ్చయించువారును, పెక్కు ఆశ పాశములచే బంధింపబడిన వారును, కామ క్రోధములనే ముఖ్యముగా ఆశ్రయించిన వారును అయ్యి కామములను అనుభవించుట కొరకుగాను అన్యాయ మార్గముల ద్వారా ధన సమూహములను కోరుచున్నారు అని చెబుతూ ఉన్నాడు. అట్టి ప్రాపంచిక మనుజుల యొక్క చింతలకు, కోరికలకు, మనోరథములకు అంతముండదు. వారి ఆ చింతలను లేక మహాప్రళయము వరకు, చావు వరకు కూడా నిలుపుదల చేయవలసినదే తప్ప వారు స్వయముగా నిలుపరు. భక్తులు ముముక్షువులు దైవమునే పరమ పురుషార్థముగను గమ్యముగను జీవిత లక్ష్యముగను ఎట్లు తలంచుదురో అట్లే ఈ అసుర ప్రవృత్తి గలవారు కామోపభోగముని పరమార్థముగా తలంచి అంతకు మించి ప్రపంచములో గొప్పది కాని సుఖ సాధన మార్గము కాని లేదని వచించుచుందురు. మరియు లోకములో ఒక్క త్రాటిచే కట్టబడిన వారే ఎంతయో బాధ నొందుచుండగా వీరు వందల కొలది ఆశలను త్రాళ్లచే బంధింపబడి ఉండుటచే ఆశ పాశ శతద్బద్ధాః ఇక వారి బాధ అశాంతి వర్ణనాతీతముగా నుండునని ఊహించుకొనవచ్చును. అట్టివారు కామ క్రోధముల ఏ కాలమందును విడిచి ఉండక తత్పరాయుణులై ఉందురు. మరియు తమ కామోపభోగము కొరకు అన్యాయ మార్గముల ద్వారా విత్తము సంపాదించి అర్ధ సంచమాన్ అని చెప్పినందువలన వారు ఏ కొద్ది ధనముతోనో తృప్తిపడువారు కారనియు ధన సమూహమునే కోరుచుందురనియు అది సత్కార్యముల కొరకుగాక కేవలము విషయ భోగముల కొరకే అనియు తెలుసుకొనవలసి ఉన్నది. దీనిని బట్టి వీరు 2 ఘోర ప్రమాదములను ఆచరించుతున్నట్లు విదితమగుతున్నది. 1 కామాశ్రయము, 2 అన్యాయార్జనం. కావున సాధకులు ముముక్షువులు ఇట్టి అల్పచరితులు సాంగత్యము చేయక కడు జాగరూకులై ఉండవలెను అని చెబుతూ ఉన్నాడు భగవానుడు. అసుర సంపద గలవారి ఇంకను ఎట్లుందురో మనం ఒకసారి తెలుసుకుందాం. అంతులేని ఆశ చింతలు కలిగియుందురు. కామోపభోగమే గొప్పదిగా తలంచుచుందురు. దానిని మించి మరి ఒకటి లేదని భావించుచుందురు. పెక్కు ఆశా పాశములచే బంధింపబడి ఉందురు. కామ క్రోధత్పరులయ్యుందురు. విషయ భోగములను మిక్కుటముగా అనుభవించుచు వాని కొరకై అధిక ధనమును వాంఛించి అన్యాయ మార్గముల ద్వారా మోసపు పద్ధతుల ద్వారా దానిని సంపాదించదలంచుచుందురు. ఈ సత్యములను మనము గ్రహించి దీనికి దూరముగా ఉండడం ఉత్తమం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.